ఒక తండ్రి ఎలాంటి న్యాయం కావాలి, ఏమి వద్దు, ఒక తండ్రికి ఎలాంటి న్యాయం కావాలి? పాపకు జరిగే హత్యకి ఇది న్యాయం చేయాలంటే ప్రభుత్వానికి చెప్తున్నాను, వాడు మాత్రం ఉండొద్దు మేడం, ఈ భూమి మీద ఉండొద్దు. వాడిని ఏం శిక్షించి వదిలేయడం క్లియర్ అవుతుంది. చెప్తున్నాను, వాడు మాత్రము జైల్లో ఉంచి మళ్ళీ చిన్నోడు అని చెప్పి వదిలేయడం కాదు. చాలా పెద్దోడు వాడు, పెద్ద మైండ్, పెద్ద ఆలోచన. వాడు ఉండొద్దు మేడం, చంపేయాలి వాడిని అంతే. పోలీసులు ఎప్పుడైతే కేసు నమోదు చేసుకున్నారో 5 రోజుల నుంచి చాలా ముమ్మరంగా గాలించి మరి నిందితుడిని పట్టుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మీరు రావటం జరిగింది. పోలీసులు ఎందుకు పిలిపించారు, ఏంటి? పోలీసు పిలిపించిన విచారణ చేశారు మేడం. నాకు కూడా ఇప్పుడు తండ్రి వెళ్ళి ఫస్ట్ పట్టుకున్నాడు, నేనే వెళ్ళాను కాబట్టి నన్ను విచారించారు. నువ్వు ఎప్పుడు వెళ్ళినావు ఏంది ఇవన్నీ విచారించారు. నా భార్యను కూడా విచారించారు, నా కొడుకును కూడా విచారించారు. ఏంది ఇట్లా మీరే ఉంటారు కదా, వేరే వాళ్ళు రారు కదా, ఏ ఫ్యామిలీకి తెలియదు, ఏ ఫ్రెండ్స్కి, మా ఇల్లు ఏ ఫ్రెండ్స్కి కూడా తెలియదు, ఏ ఫ్యామిలీకి కూడా తెలియదు అని చెప్తే, అవును తెలియదు, మేము ఎవరితోనూ మాట్లాడము, ఎవరితో ఫంక్షన్లో కూడా ఎక్కువ వెళ్ళాము. మేము ఏంటంటే నా పని నాది, నా భార్య పని నాది. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు. నేను ఒక మెకానిక్ మేడం, ఆమె జాబ్ చేస్తుంది, హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. అంటే మొదటిసారి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడొచ్చు, నక్కి వెళ్తున్నాడు, ఇదంతా కూడా అతని మీద డౌట్ వచ్చింది మేడం. నాకు కూడా అతని మీద చాలా డౌట్ వచ్చింది. శ్రీనివాస్ సార్ కూడా ఫోన్ చేసి చెప్పినా, సార్ ఇట్లా చూడండి, సీసీటీవీ ఫుటేజ్ చూడండి, అతను పట్టుకోండి అంటే, అతను కావచ్చు కాకపోవచ్చు చెప్పలేము కదా అనేసి అతను కూడా అన్నాడు. అన్న చివరికి ఒక ప్రశ్న, మీ అమ్మాయిని ఏం చదివించి ఎలా చూడాలనుకున్నారు, ఎలాంటి హోదాలో ఆమెకు సీట్ దొరకని తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాను మేడం. 7th ఇప్పుడు 8th క్లాస్ వచ్చినాక ఆమె కోసం ఏం చేయాలి అనేది మొత్తం ప్రీ ప్లాన్గా. నాకైతే ఐఏఎస్ ఉండాలని కోరిక ఉండే మేడం, అదొక కోరిక. నాకు ఐఏఎస్ అని కోరిక ఉండాలని ఆ ఉద్దేశంలో నేను ప్రీ ప్లాన్గా వెళ్తున్నాను. సడన్గా ఇట్లా అయిపోయింది. దేవుడు ఏ కారణం ఏ దారుణంగా శ్రమించడో నాకే అర్థమవుతుంది. ఈ లోటు ఎవరు తీర్చలేరు అని చెప్పొచ్చు. మీ భార్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? తను ఇంకా తీసుకోలేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు. చాలా అనారోగ్యం. ఆమె 4 days నుంచి ఏడ్చి తినకుండా ఏడ్చి చాలా, ఆమె ఆరోగ్యం చాలా బాగాలేదు. ఆమె వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. మీకు మాత్రం ఎప్పుడూ అండగానే ఉంటారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీకు న్యాయం జరగాలనేది కూడా చాలామంది పోరాడుతున్న పరిస్థితి. కుక్కట్పల్లిలో కూడా ఆ ఏరియా మొత్తం కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి. అన్న, ఒక తండ్రిగా చెప్పండి, ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు చివరిగా? అదే చెప్తున్నాను మేడం, ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కష్టపడితేనే పిల్లలు బాగుంటారు, డబ్బులు వస్తే ఇద్దరు డబ్బులు సంపాదిస్తేనే పిల్లలకి ఏదైనా చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి, ఇట్లాంటి ఇంటి పక్క వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. నా కూతురికి జరిగిన సంఘటన, ఇంటి పక్క వాళ్ళని నమ్మాలంటే కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి అమ్మా, ఎవరిని నమ్మకండి సార్, ప్లీజ్ చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి, నమ్మకండి. మీరు అసలు నమ్మదు, ఎవరిని నమ్మదు. ఎవరైనా ఫ్రెండ్ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చినా, కూతురు వాళ్ళ ఫ్రెండ్ వచ్చినా ఎవరిని నమ్మకండి, వదిలేయకండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా బాధ ఎవరికి రావద్దని చెప్తున్నాను నేనైతే క్లియర్గా. అన్న, మీకు జరిగిన అన్యాయం ఎవరికి జరగద్దనే మేము కూడా కోరుకుంటున్నాం. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలనే మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు అండగా ఉంటామన్నా.